నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది పోకో X4 Pro 5G పోకో నుంచి నెక్స్ట్ 5G ఫోన్. ఇది సేమ్ ఏదైతే రెడ్మీ నోట్ 11 Pro ప్లస్ ఉందో అదే ఫోన్, కాకపోతే దీనిలో కెమెరా చేంజ్ అవుతుంది. దీని మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది, దానిలో 108 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఇది తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. చూడాలి ఎంత రేట్లో దీన్ని తీసుకొని వస్తారో. ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా తక్కువ మోడల్లో తీసుకొని తక్కువ రేట్లో తీసుకొని ఒకవేళ 17,000 ఆ ప్రైజ్లో వస్తే మాత్రం ఆఫర్స్ అన్ని కలుపుకుంటే ఆ ప్రైజ్లో ఒక మంచి ఫోన్ అవుతుంది. ఎందుకంటే ఇది మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ కాంబినేషన్లో మీకు AMOLED స్క్రీన్తో ఆ ప్రైస్లో ఏ ఫోన్ లేదు. చూడాలి ఫోన్ ఆ ప్రైస్లో తీసుకొని వస్తారేమో. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నాయి. లేజర్ బ్లూ కలర్ ఇది 8GB RAM 128GB టాప్ మోడల్. మొత్తం స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది AMOLED స్క్రీన్ 128Hz AMOLED ఫుల్ HD డిస్ప్లే. ఇది బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, 7 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది, IP53 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, జస్ట్ చిన్న రైన్స్ ఎట్లాంటిది మీకు సర్వైవ్ అవ్వగలదు. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. ఒకసారి మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం లోపల కంటెంట్స్ ఏమున్నాయో. సో కొద్దిగా మనకి బాక్స్ కూడా చేంజ్ అవుతుంది పోకో కాబట్టి. ఈ థీమ్ బాగుంటుంది, ఎల్లో బ్లాక్. అండ్ ఇక్కడ మీకు పోకో అని చెప్పి రాస్తుంది. ఇక్కడ మీకు కేసు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ సిమ్ ఇంజెక్టర్ పిన్ కనిపిస్తుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, క్విక్ స్టార్ట్ ఇక్కడ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ. అండ్ కేస్ ఇది క్లియర్ కేస్. అండ్ కేస్ చూడొచ్చు, మీకు పెద్ద కట్ అయితే ఉంది, కెమెరా సెటప్ కనుక్కుంటా ఇది. నెక్స్ట్ ఫోనే ఉంది, చూడొచ్చు డిజైన్ కొద్దిగా డిఫరెంట్ ఉంది. సార్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. హెడ్ సార్ వాల్యూ 0.861 వాట్ పర్ కేజీ, బాడీ సార్ వాల్యూ 0.583 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ కొద్దిగా డిఫరెంట్ అయితే డిజైన్ అయితే కనిపిస్తుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ ప్రో ప్లస్లో కూడా, రెడ్మీ నోట్ 11 Pro ప్లస్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంది, కాకపోతే ఈ కెమెరా సెటప్ ఒకటి చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. కేస్ క్లియర్ కేస్ కాబట్టి మీకు కేస్ వేసినా కానీ ఫోన్ అయితే బాగానే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఫోన్ పక్క పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మిగతా కంటెంట్ చూసుకుంటే 67 వాట్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని మీద మాత్రం మీకు పోకో ఉండదు, షామీ ఛార్జర్ అది 67 వాట్ ఛార్జర్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్, Type-A to Type-C. ఇవి మీకు బాక్స్లో కంటెంట్స్ వచ్చేసరికి. ఇది మనకి మొబైల్ అయితే పోకో X4 Pro 5G. అండ్ ఇది గ్లాస్ లాగా కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి ఏమీ స్క్రాచెస్ కూడా పడట్లా. బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఇది, అండ్ ఫ్రంట్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్ వస్తుంది పాలికార్బోనేట్. అండ్ స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. సెంటర్ పంచోల్తో వస్తుంది. ఇక్కడ మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇయర్ పీస్ ఉంది, టాప్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, స్పీకర్ ఉంది, అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, IR బ్లాస్టర్ ఉంది. బాటంలో చూసుకుంటే ఇంకొక స్పీకర్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్, Type-C పోర్ట్ అండ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉందో లేదో. మనకి రబ్బర్ సీలింగ్ అయితే కనిపిస్తుంది. మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది, సిమ్ 1 సిమ్ 2 లేకపోతే మైక్రో SD. బ్యాక్ సైడ్ మీరు సెకండ్ సిమ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. ట్రిపుల్ స్లాట్ అయితే కాదు, ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమీ లేవు. రైట్ సైడ్ వచ్చేసరికి మీకు పవర్ బటన్ ఉంది, ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా, అండ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. AMOLED స్క్రీన్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు సైడ్ మౌంటెడ్ వేస్తారు. ఇన్ డిస్ప్లే ఎవరు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా మీరు ఎంత డబ్బులు పెట్టుకున్నా కానీ షామీ అట్లీస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఇన్ డిస్ప్లే ఇస్తే బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, స్విచ్ ఆన్ చేసి మనకి పోకో అని వచ్చింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్. క్విక్గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాం. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ పోకో X4 Pro. ఇది మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 128GBలో మీకు దగ్గర 28 దాకా పోతుంది. 100GB దగ్గరలో మీకు ఫ్రీ అయితే వస్తుంది స్టోరేజ్. అండ్ ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే ఆండ్రాయిడ్ వర్షన్ చూస్తే ఇది మీకు MIUI వచ్చేసరికి 13 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది, ఇంకా ఆండ్రాయిడ్ 12 అయితే దీనికి లేదు. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా UI మోస్ట్లీ మీకు MIUI ఎలా ఉంటుంది అలానే ఉంటుంది, పెద్దగా చేంజ్ అయితే ఉండదు. ఫోటో, పోర్ట్రైట్, ఇక్కడ నుంచి పోర్ట్రైట్ షాట్ అది వచ్చి ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండవు. మోర్లోకి వెళ్తే ఏదైతే మీకు షామీ ఫోన్స్లో ఉంటాయి 11 సిరీస్ ఉన్నాయి కదా, 11 సిరీస్ వాటిలో ఉన్న ఆప్షన్స్ మీకు దీనిలో అయితే ఉండవు. జస్ట్ నార్మల్ బేసిక్ ఆప్షన్స్ ఉన్నాయి. నైట్ మోడ్ ఉంది, 64MP మోడ్ ఉంది, స్లో మోషన్ ఉంది, డ్యూయల్ వ్యూ వీడియో ఒకటి ఉంది. ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మీరు యూజ్ చేయొచ్చు. వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా 1080p ఉంది. ఫ్రంట్ కూడా చూద్దాం, ఫ్రంట్ కూడా మీకు మోస్ట్లీ 1080p. సో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా దీనిలో అయితే లేదు, ఓన్లీ 1080p వరకే ఉంది. సార్ మళ్ళీ చూద్దాం, 1080p అంతే మ్యాక్స్. మూవీ ఫ్రేమ్ అయితే ఉంది, పైన కింద బ్లాక్ బార్స్ అయితే వస్తాయి. ఇది మ్యాక్రో వచ్చేసరికి మీకు 720p వరకు రికార్డ్ చేయొచ్చు వీడియో. అండ్ ఫోటో వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఇవే కెమెరాలో మీకు పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు మళ్ళీ చూపించడానికి కూడా. కొన్ని శాంపిల్స్ అది చూపిస్తాడు, ఇవి బ్యాక్ కెమెరా తీసిన శాంపిల్స్. మెయిన్ కెమెరా తోటి ఇవి కొన్ని పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్,
ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరాతో తీసిన శాంపిల్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ ఒకటి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే మీకు యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ ఉంది. అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. అండ్ డిఆర్ఎం ఇన్ఫోకి వెళ్తే మీకు L1 సపోర్ట్తో ఖచ్చితంగా వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. ఒకసారి మనం ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం, హెచ్డీలో ప్లే అవుతుందేమో. చూడొచ్చు మనకి ప్రైమ్ వీడియో హెచ్డీలో ప్లే అవుతుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మనం సౌండ్ కూడా విందాం. పుష్ప ఉంటే సరుకు ఉండదా, సరుకు ఉంటే పుష్ప ఉండడా, రెండిట్లో కలిపి చూడాలనుకుంటే మీరు ఊరు ఉండరా. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ సౌండ్ కూడా బాగుంది, మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఇది. అండ్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు మరీ సూపర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. మీరు హెవీ గేమ్స్ ఆడేవాళ్ళు అయితే మాత్రం ఇది మీకు మీడియం గ్రాఫిక్స్ వరకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గ్రాఫిక్స్లో మీరు అయితే ఆడలేరు. ఒకసారి నేను BGMI ఇన్స్టాల్ చేస్తాను. BGMI ఆల్రెడీ చూసాం కూడా ఇంతకుముందు మనం 695 ప్రాసెసర్ స్మూత్ అండ్ అల్ట్రా 40 FPS హ్యాండిల్ చేస్తుంది. 60 FPS ఆప్షన్ కూడా ఉండదు దీనిలో మీకు. ఫ్రెండ్స్ దగ్గర చూడొచ్చు మనకి మ్యాక్సిమం గ్రాఫిక్స్ HD హై, స్మూత్ అండ్ అల్ట్రా అంతే. ఇంతకుముందు కూడా చూసాం మనం ఈ ప్రాసెసర్తో కొన్ని గేమ్స్ కూడా ఆడాం. వివో T1 రివ్యూ కూడా చూడొచ్చు మీరు. ప్రాసెసర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే గేమ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది, కాకపోతే 60 FPS ఆప్షన్ ఉండదు. ఇది ఓవరాల్గా POCO X4 Pro 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.